వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని ఆకాంక్షిస్తూ కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి బృహత్తరమైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పాదరస శివలింగాన్ని ఏర్పాటు చేసి నారికేల సహిత రసలింగేశ్వర మహారుద్రాభిషేకాన్ని శనివారం నాడు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం రాజుపాలెంలో నిర్వహించబోతున్నారు. పాదరస లింగానికి అభిషేకం జరిగితే శివపార్వతులిద్దరికీ అభిషేకం చేసిన ఫలం దక్కుతుందని రసలింగేశ్వర మహాపీఠాధిపతి మూర్తి అంటున్నారు. ఈ మహారుద్రాభిషేకంలో భాగంగా 1,00,000 కొబ్బరికాయలతో 1,00,000 రుద్రాక్షలతో 1,00,000 బిల్వాలతో అభిషేకాలుంటాయి. 1,00,000 కుంకుమార్చనతో పాటు సుదర్శన యాగం నిర్వహిస్తారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఆహ్వానం పలికారు. ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పేద ప్రజల కోసం మేనిఫెస్టోలో చెప్పినవి కానివ్వండి, అదేవిధంగా పాదయాత్రలో చెప్పినవి కానివ్వండి, అన్నీ కూడా మాట తప్పకుండా ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా దాదాపు 2,75,000 కోట్లు పార్టీలు చూడకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, వర్గాలు చూడకుండా, రాజకీయాలే చేయకుండా సంక్షేమ పథకాలు అందించిన మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఈరోజు శివపార్వతులకు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాం. భగవంతుని ఆశీర్వాదం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మన జగన్మోహన్ రెడ్డి గారు మరలా అధికారంలోకి రావాలంటే నేను 1,00,000 కొబ్బరికాయలు కొడతాను, మీరు దయించి మరి మీ పీఠాన్ని మా నెల్లూరు కోవూరు తీసుకురాగలరా అని అడిగారు. డెఫినెట్ గా స్వామి తీసుకొస్తాను. మీరు 1,00,000 కొబ్బరికాయలు మీ అధిపతి గురించి, మీ స్వార్థం కోసం కాదు. మనిషికి స్వార్థం ఉండొచ్చు కానీ ఈర్ష్య ఉండకూడదు. కానీ ఈయనకి ఈర్ష్య లేదు, స్వార్థం లేనటువంటి ప్రసన్నకుమార్ రెడ్డి గారు తన అధిపతి అధికారంలోకి రావాలి, మళ్లీ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడాలనే ఉద్దేశంతో ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు.